సూర్యలంక బీచ్ ఘటనను మళ్లీ గుర్తు చేశాయి కర్నూలులోని దళిత సంఘాలు. ఆర్కే రోజాపై పోలీసులకు ఫిర్యాదులందాయి. ఇంతకు సూర్యలంక బీచ్ లో ఏం జరిగింది? ఆర్కే రోజాపై ఎందుకు కంప్లైంట్ చేశారు? మాజీ మంత్రి వైసీపీ నేత ఆర్కే రోజాపై కర్నూలు 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి దళిత సంఘాలు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు దళితుల్ని అవమానించేలా ప్రవర్తించారంటూ ఫిర్యాదులో పేర్కొన్న దళిత సంఘాలు వెంటనే ఆమెపై యాక్షన్ తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. వైసీపీ హయాంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా అప్పట్లో బాపట్లలో సూర్యలంక బీచ్ ను సందర్శించారు. టూరిజం అధికారులు రోజాకు గ్రాండ్ వెల్కమ్ పలికి బీచ్ దగ్గరకు తీసుకెళ్లారు. బీచ్ లో కాసేపు సరదాగా గడిపారు రోజా. అయితే బీచ్ లో తిరుగుతున్న రోజా చెప్పుల్ని ఆమె అసిస్టెంట్ మోయడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. వీడియో వైరల్ కావడంతో విపక్షాలు కూడా భగ్గుమన్నాయి. ఆ ఘటనపై ఇప్పుడు కర్నూలు 3 టౌన్ లో కంప్లైంట్ చేశారు దళిత సంఘాల నేతలు. చెప్పులు మోయించి ఓ దళితుడిని అవమానించిన రోజాపై యాక్షన్ తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఒక దళితుడు చెప్పులు మోసుకొని తిరగడం వలన మా దళిత జాతికే మరి ఆత్మగౌరవం దెబ్బతినింది. మా మనసులు చాలా గాయమైనాయి. కాబట్టి చట్టం అనేది పేదవాడికైనా ధనవంతునికైనా నిప్పులాగా ఉండాలి. మొత్తంగా రోజాపై ఫిర్యాదుతో పోలీసులు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.